విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఇది ఒక లైవ్ క్లాస్ అండి. ఎక్కడ జరుగుతుంది అంటే ఆంగ్లయజ్ఞం, అమీర్పేట్ క్యాంపస్, హైదరాబాద్. ఇక్కడ దాదాపు ఒక 60 మంది విద్యార్థులు ఆంగ్ల దీక్ష తీసుకోవడం జరిగింది. కేవలం 21 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని దాదాపు 60 మంది విద్యార్థులు ఆంగ్ల దీక్ష తీసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు, అంటే రోజుకు 7 గంటల చొప్పున కలం కాగితం లేకుండా జస్ట్ 21 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఇది రెండవ రోజు. ఈ రోజు డేట్ ఏంటంటే December 9th. December 8th ఒక రోజు అయిపోయింది దీక్ష. ఫస్ట్ రోజు అయిపోయింది ఆంగ్ల దీక్ష, ఇది రెండో రోజు. సో ఈ క్లాసెస్ అన్ని మీకు రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా మీరు చూడాలని ఎడిటింగ్ చేసి మీకు త్వరలో మీకు కూడా అప్లోడ్ చేసేసాము. ఎవరైతే 2 తెలుగు రాష్ట్రాలలో ఇంట్లలో కూర్చొని ఈ వీడియో చూస్తున్నారో ఇవన్నీ లైవ్ క్లాసెస్ అండి. ఇదిగో డైరెక్ట్ క్లాస్ రూమ్లో జరిగే సీన్ మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. బాబు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేసి స్లోగా. యూట్యూబ్ చేసే వాళ్ళకు చప్పట్లతో స్వాగతం పలకండి బేట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 3 సింపుల్ టెన్సులు టీచ్ చేస్తున్నాను. 3 సింపుల్ టెన్సులు కొత్త టెక్నిక్ ద్వారా, ABCDEF అనే టెక్నిక్ ద్వారా. అంటే మీరు ఇంగ్లీష్లో ఏ టాపిక్ నేర్చుకున్నా సరే ఆ టాపిక్లో 6 రకాల వాక్యాలను తయారు చేయగలగాలి. 6 రకాల వాక్యాలు. మరి టెన్సులలో వాక్యాలు ఎట్లా ఫ్రేమ్ చేయాలి చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. టెన్సెస్లలో మీరు వాక్యాలు రాయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి, తర్వాత మెయిన్ వర్బ్ ఉండాలి, ఎక్స్ట్రా వర్డ్స్ ఉండాలి. మనం ముందుగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు వాడాలంటే ప్రతిరోజు చేసే పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. అంటే అలవాటుగా చేసే పనులను, రెగ్యులర్గా చేసే పనులను. అంటే ఇట్ ఈస్ యూజ్ టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్. వీ షుడ్ యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్. టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు వాడాలి బేటా? టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్. రిపీటెడ్ యాక్షన్స్ అనండి. యాక్షన్ అంటే పని, రిపీట్ అంటే మళ్ళీ మళ్ళీ చేసే పని. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే మీకు రిపీటెడ్ యాక్షన్స్ గుర్తుకు రావాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ పాస్ట్ అంటేనేమో కంప్లీటెడ్ యాక్షన్స్, అది జరిగిపోయిన పనులను తెలియదు. ఇప్పుడు నేను ఒకటేసారి 3 టెన్సులు టీచ్ చేస్తున్నా. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఇప్పుడు సింపుల్ పాస్ట్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్, పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు చేసిన పనులన్నీ బేట. 20 సంవత్సరాల క్రితం చేసినవి చెప్పండి, 20 సెకండ్ల క్రితం చేసినవి చెప్పండి. సో సింపుల్ పాస్ట్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్. చెప్పండి. సింపుల్ పాస్ట్, కంప్లీటెడ్ యాక్షన్స్. సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ చూద్దాం. ఫ్యూచర్ యాక్షన్స్, భవిష్యత్తులో చేసే పనులు. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులు బేట. సింపుల్ ఫ్యూచర్ కదా, ఏం లేదు. సింపుల్ ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులు, భవిష్యత్తులో చేసే పనులు. ఏదైనా సరే ఒక పని నేను 2 days తర్వాత చేస్తా, ఎల్లుండి చేస్తా, నెక్స్ట్ వీక్ చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా, నెక్స్ట్ ఇయర్ చేస్తాను, 20 సెకండ్ల తర్వాత చేస్తాను, 20 సంవత్సరాల తర్వాత చేస్తాను అంటాం చూడండి. ఇలా భవిష్యత్తులో చేసే పనులను తెలియజేయటకు ఆ టెన్స్ వాడాలి. అంటే ఫ్యూచర్ యాక్షన్స్. సింపుల్ ఫ్యూచర్ ఎప్పుడు బేటా? ఫ్యూచర్ యాక్షన్స్. సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే రిపీటెడ్ యాక్షన్స్. సింపుల్ పాస్ట్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్. సింపుల్ ఫ్యూచర్ అంటే, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే రిపీటెడ్ యాక్షన్స్. సింపుల్ పాస్ట్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్. సింపుల్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ యాక్షన్స్. ఈ 3 టెన్సులు. ఈ 3 టెన్సులకు సూత్రం ఒకటే. అంటే ఈ 3 టెన్సులలో వాక్యాలు రాయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఈ 3 టెన్సులు ఏది తీసుకున్నా వెంటనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, తర్వాత మెయిన్ వర్బ్ తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ముందుగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూద్దాం. సబ్జెక్ట్ ఐ వి, ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. చదవండి సబ్జెక్ట్, చదవండి. ఐ వి యు దే హీ షీ. ఇప్పుడు ముందుగా మనం ఐ తీసుకుందాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్. ఈ టెన్స్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోండి, రైట్? అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎక్కువగా వార్తలలో వస్తుంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వద్దన్న మీకు సోషల్ మీడియాలోనో, దినపత్రికలలోనో, టీవీ ఛానల్స్లలోనో కనిపిస్తుంటారు. మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటారు. రిపీటెడ్గా ఎక్కువగా తరచుగా వింటూనే ఉంటారు. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే మీరు కేసీఆర్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కేసీఆర్కు 2 పిల్లలు, అవునా? కేటీఆర్, కవిత, రైట్? ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. కేసీఆర్కి ఏమో 2 పిల్లలు, ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. డూడాస్ అట్లా గుర్తుపెట్టుకోండి. కేసీఆర్కి ఎంతమంది పిల్లలు? 2.
సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? 2. ఏవేవి? డూ డస్. అట్లా. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఒకటో రూపంలో ఉంటది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో మెయిన్ వర్బ్ ఒకటో రూపంలోనే ఉంటది. మెయిన్ వర్బ్ ఎట్లుంటది? V1. మెయిన్ వర్బ్ ఏంటి బేటా? V1. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు వాక్యాలు చూద్దాం. నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను అని చెప్పాలి. నేను అంటే కదా బేటా, ఐ డూ అనాలి. హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. డూ ఎప్పుడు వస్తుంది అంటే ఐ వచ్చినప్పుడు డూ రావాలి, హీ షీట్ వచ్చినప్పుడు ఇక్కడ డస్ రావాలి. సో ఐ డూ ప్లే టెన్నిస్ అనాలి. ఐ డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే. నేను తెలుగు లేపుతా, మీరు ఇంగ్లీష్ లేపండి. నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతా. నెక్స్ట్ మేము ప్రతిరోజు టెన్నిస్ ఆడతాం. we do play tennis every day. ఇప్పుడు మీరు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. ఇప్పుడు వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. ఇప్పుడు అతడు ప్రతిరోజు టెన్నిస్ ఆడతాడు. he does play tennis every day. ఇప్పుడు ఆమె ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. she does play tennis every day. ఇలా ఐ వస్తే డూ వస్తుంది, హీ షీట్ వస్తే డస్. అయితే ఈ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలు చెప్పొచ్చు. హెల్పింగ్ వర్బ్ లేకుండా డైరెక్ట్ మెయిన్ వర్బ్ ఐ ప్లే అనొచ్చు డైరెక్ట్ గా. ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే. హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా చెప్పొచ్చు. కాకపోతే ఐ ఉన్నప్పుడు ప్లే అనాలి, హీ షీట్ వచ్చినప్పుడు ప్లేస్ అనాలి. అంటే అప్పుడు V1 కి ఎస్ చేరిస్తే అది V5 అవుతుంది. లేదా హెల్పింగ్ వర్బ్ ఉంటేనేమో ఇక్కడ V1 కు ఎస్ చేర్చాల్సిన పని లేదు బేటా. కన్ఫ్యూజ్ కావద్దు. చాలా మంది పిల్లలు ఎప్పుడంటే ఇప్పుడు ఎస్ చేరుస్తుంటారు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేకుంటేనే ఎస్ చేర్చాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది అనుకోండి, ఐ ఉంటే డూ, హీ షీట్ ఉంటే డస్. డస్లో ఆల్రెడీ ఎస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సపరేట్ గా అక్కర్లేదు. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ లేకుండా ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే అంతే. నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతా అంటే ఐ ఉంటే ప్లే, హీ షీట్ వస్తే ప్లేస్. డిడ్ యూ అండర్స్టాండ్? సో ఐ ప్లే టెన్నిస్, వీ ప్లే టెన్నిస్, యూ ప్లే టెన్నిస్, దే ప్లే టెన్నిస్, హీ ప్లేస్ టెన్నిస్, షీ ప్లేస్ టెన్నిస్. అంతే ఈ టెన్స్. అర్థమైందా బేటా? సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు సింపుల్ పాస్ట్ చూద్దాం. సింపుల్ పాస్ట్ సూత్రం ఇదే. సబ్జెక్ట్ ప్లేస్, హెల్పింగ్ వర్బ్ ప్లేస్, మెయిన్ వర్బ్ ప్లేస్, ఎక్స్ట్రా వర్డ్స్. సింపుల్ పాస్ట్ అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసి వెళ్ళారు. ఆయనకి ఎన్నో మెమోరీస్ ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు ప్రజెంట్ గా ఆంధ్రలో ఉన్నారు కాబట్టి సో చంద్రబాబు నాయుడుకి పాస్ట్ లో చాలా ఉంది. తెలంగాణలో ఎన్నో స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. ఇప్పుడు లేవు, ఒకప్పుడు ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. పాస్ట్ చంద్రబాబు అంటే తెలంగాణలో పాస్ట్. ఒకప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయనకు పాస్ట్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. అంటే రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చేసినాయి. ఎప్పుడు వచ్చినాయి? పాస్ట్ లో వచ్చినాయి. చంద్రబాబు అంటే పాస్ట్ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబుకు పిల్లలు ఎంతమంది? ఒక్కరు, లోకేష్. ఈ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ కూడా ఒకటే ఉంటుంది, డిడ్. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత డిడ్. ఏ సబ్జెక్ట్ వచ్చినా డిడ్. తర్వాత మెయిన్ వర్బ్ V1 లో ఉండాలి. మెయిన్ వర్బ్ V1 లో ఉండాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న టెన్నిస్ ఆడాను. ఐ డిడ్ అనాలి. ఐ డిడ్ ప్లే. హెల్పింగ్ వర్బ్ వాడకపోతేనేమో మెయిన్ వర్బ్ V2 లో ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి బేటా. దీన్ని హెల్పింగ్ వర్బ్ తో చెప్పొచ్చు, హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్పొచ్చు. హెల్పింగ్ వర్బ్ వాడి వాక్యాలు చెప్తేనేమో ఇది V1 ఉండాలి. హెల్పింగ్ వర్బ్ లేకుండా వాక్యాలు చెప్తేనేమో V2 ఉండాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తోటి చూద్దాం. నేను నిన్న టెన్నిస్ ఆడానంటే ఐ డిడ్ ప్లే టెన్నిస్ ఎస్టర్డే. మీరు వినండి ఫస్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? మేము నిన్న టెన్నిస్ ఆడామంటే వీ డిడ్ ప్లే టెన్నిస్ ఎస్టర్డే. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? మీరు నిన్న టెన్నిస్ ఆడారు. యూ డిడ్ ప్లే టెన్నిస్ ఎస్టర్డే. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? వారు నిన్న టెన్నిస్ ఆడారు. దే డిడ్ ప్లే టెన్నిస్ ఎస్టర్డే. నెక్స్ట్ ఏంటి? హీ డిడ్ ప్లే టెన్నిస్ ఎస్టర్డే. అతడు నిన్న టెన్నిస్ ఆడాడు. నెక్స్ట్ ఏంటి? షీ డిడ్ ప్లే టెన్నిస్ ఎస్టర్డే. ఇక్కడ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా డిడ్ రావాలి, V1 రావాలి. ఇలా రాయొచ్చు. లేదా హెల్పింగ్ వర్బ్స్ లేకుండా తీసుకుంది డైరెక్ట్ గా సబ్జెక్ట్ ప్లేస్ హెల్పింగ్ వర్బ్, అప్పుడు V2 రావాలి. నేను నిన్న టెన్నిస్ ఆడానంటే ఐ ప్లేడ్ అనాలి బేటా. ఐ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే. నేను నిన్న టెన్నిస్ ఆడాను. వీ ప్లేడ్, యూ ప్లేడ్, దే ప్లేడ్, హీ ప్లేడ్, షీ ప్లేడ్. ఇలా వస్తుంది. ఏ సబ్జెక్ట్ వచ్చినా V2 తీసుకోవాలి. అంటే హెల్పింగ్ వర్బ్ తో చెప్పొచ్చు, హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా చెప్పొచ్చు. అర్థమైందా బేటా? సింపుల్ పాస్ట్ అంతే. ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ తీసుకుందాం. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను మనం సింపుల్ ఫ్యూచర్ లో చెప్పేస్తాం. మరి వాక్యాలు ఎలా రాయాలని చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకోండి. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు చాలా ఫ్యూచర్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఏ తండ్రి అయినా పిల్లలకు ఫ్యూచర్ ఇస్తాడు. ఫాదర్ అంటేనే ఫ్యూచర్. ఫాదర్ అనే పదం కూడా F తోటి స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్ టెన్స్ కూడా F తోటే స్టార్ట్ అయింది. ఫ్యూచర్ టెన్స్ అంటేనే ఫాదర్ అనుకోండి. ఏ ఫాదర్ అయినా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని పోరాడుతుంటారు. అవునా లేదా? రైట్. సో నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. పనిలో పని ఇది కావాలని యూట్యూబ్ లో చెప్పేస్తున్నా. ఫ్యూచర్ లో ఇది స్వీట్ మెమోరీస్ అవుతుంది. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, పెద్దగా యూట్యూబ్ లో నన్ను చూసుకుంటారు. ఆకాష్, అర్జున్ అని 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని టెన్నిస్ ప్లేయర్లు చేయాలని నేను అప్పుడప్పుడు నా మనసులో అనుకుంటా. అఫ్ కోర్స్ బడిలో పిల్లలకు పాఠాలు చెప్పుకుంటేనే
ఇంట్లో ఉన్న పిల్లల గురించి కూడా ఏ తండ్రి అయినా కలగంటాడు కాబట్టి నేను మా పిల్లల ఫ్యూచర్ గురించి నేను కూడా ఆలోచిస్తాను. మీ తల్లిదండ్రులు మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కదా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటేనే ఫ్యూచర్, ఎఫ్ అంటే ఫాదర్ అనుకోండి. సో వైఎస్ రాజశేఖర రెడ్డిని సింపుల్ ఫ్యూచర్ అనుకుందాం. షర్మిలకి జగన్ కి ఫ్యూచర్ ఇచ్చిపోయారు, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇచ్చిపోయారు కదా కదా. సో వైఎస్కి ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఈ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ కూడా 2 ఉంటాయి, షెల్ విల్లు. షెల్ అంటే షర్మిల, విల్ అంటే జగన్. అర్థమవుతుందా? సో అట్లా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో చేసే పనులు. ఇప్పుడు వాక్యాలు చూద్దాం. మరి షెల్ ఎప్పుడు వస్తుంది, విల్లు ఎప్పుడు వస్తుంది అంటే ఐ తర్వాత ఉయి తర్వాత షెల్ రావాలి, మిగతా సబ్జెక్ట్స్కి ఏమో విల్లు రావాలి. ఓకేనా బేటా? అయితే ఇప్పుడు షెల్ ఎవరు వాడట్లేదు, అన్ని సబ్జెక్టుల తర్వాత విల్లు వాడచ్చు. షెల్ వాడినా తప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు టెన్నిస్ ఆడతానంటే ఐ ప్లే టెన్నిస్ టుమారో అనొచ్చు, ఐ షెల్ ప్లే టెన్నిస్ టుమారో అనొచ్చు. వీ ప్లే టెన్నిస్ టుమారో అనొచ్చు, వీ విల్ ప్లే టెన్నిస్ టుమారో అనొచ్చు. అసలు షెల్ వాడకుండా అన్ని సబ్జెక్ట్స్ కి విల్లు వాడచ్చు. షెల్ వాడితే వాడండి కానీ ఐ తర్వాత ఉయి తర్వాత మాత్రమే వాడాలి. విల్లేమో ఏ సబ్జెక్ట్ కైనా వాడబడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? ఐ. నేను రేపు టెన్నిస్ ఆడతాను, చెప్పండి. ఐ విల్ ప్లే టెన్నిస్ టుమారో లేదా ఐ షెల్ ప్లే టెన్నిస్ టుమారో. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? వీ. చెప్పండి. వీ విల్ ప్లే టెన్నిస్ టుమారో లేదా వీ షెల్ ప్లే టెన్నిస్ టుమారో. ఇప్పుడు ఓన్లీ విల్లే రావాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? చెప్పండి. మీరు రేపు టెన్నిస్ ఆడతారు, యూ విల్ ప్లే టెన్నిస్ టుమారో. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? చెప్పండి. వారు రేపు టెన్నిస్ ఆడతారు, దే విల్ ప్లే టెన్నిస్ టుమారో. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? హీ. చెప్పండి. అతడు రేపు టెన్నిస్ ఆడతాడంటే హీ విల్ ప్లే టెన్నిస్ టుమారో. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? షీ. ఆమె రేపు టెన్నిస్ ఆడతారు, షీ విల్ ప్లే టెన్నిస్ టుమారో. సో ఇప్పుడు మీరేం చేశారు పిల్లలు అంటే 3 టెన్సులు ఎప్పుడు వాడాలో నేర్చుకున్నారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు వాడాలి, సింపుల్ పాస్ట్ ఎప్పుడు వాడాలి, సింపుల్ ఫ్యూచర్ ఎప్పుడు వాడాలో నేర్చుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇంకా వివరంగా చాలా డీప్ గా లైఫ్ లో ఇంకా ఎప్పుడు మర్చిపోకుండా. రైట్, ఇటు నుంచి చెప్దామా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకోండి, ఈ బాబు సింపుల్ పాస్ట్ అనుకోండి, ఈ బాబు ఏమో సింపుల్ ఫ్యూచర్ అనుకోండి. రైట్, 3 సింపుల్ టెన్సులు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, రిపీటెడ్ యాక్షన్స్, మళ్ళీ చేసే పనులను తెలియజేసేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే. టెంపరీగా కేసీఆర్ ను గుర్తుపెట్టుకోమన్నాను. 2 పిల్లలు ఉంటారు కేసీఆర్ కు, కేటీఆర్, కవిత. ఈ టెన్స్ లో కూడా హెల్పింగ్ వర్బ్స్ 2 ఉంటాయి, డూ డస్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ అంటే చంద్రబాబుకి తెలంగాణలో పాస్ట్ ఉంది కానీ ప్రజెంట్ లేదు కాబట్టి చంద్రబాబు అంటే పాస్ట్ లో ఎన్నో అద్భుతాలు చేశారు కాబట్టి ఇక్కడ చంద్రబాబుకు ఒకటే బాబు ఉన్నాడు కాబట్టి డిడ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కూడా ఒకటే ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పాను. ఆయనకి 2 పిల్లలు ఉంటారు, షర్మిల, జగన్. షెల్లు వీళ్ళు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ 2 ఉంటాయి అంటే భవిష్యత్తులో చేసే పనులు. ఫ్యూచర్ అంటే ఇది సింపుల్ ఫ్యూచర్ అంటే వైఎస్, సింపుల్ పాస్ట్ అంటే చంద్రబాబు, కేసీఆర్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి? రిపీటెడ్ యాక్షన్స్. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి? కంప్లీటెడ్ యాక్షన్స్. ఫ్యూచర్ ఎప్పుడు వాడాలి? ఫ్యూచర్ యాక్షన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు వాడాలి? సింపుల్ పాస్ట్ ఎప్పుడు వాడాలి? సింపుల్ ఫ్యూచర్ ఎప్పుడు వాడాలి? ఎస్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? 2. ఏవేవి? డూ డాస్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? ఏది? ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఏవేవి? షెల్ అండ్ విల్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ డాస్. సింపుల్ పాస్ట్ లో ఒకటే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, డిడ్. సింపుల్ ఫ్యూచర్ లో 2 ఉంటాయి, షెల్ అండ్ విల్. ఇది బేటా. ఇప్పుడు వాక్యాలు చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? ఐ. నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ వినండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో వినండి. పాస్ట్ లో నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను అనండి. ఎవరో ఐ గో అంటుంది, ఐ వెంట అనాలి. నిన్న కదా, ఐ వెంట టు కాలేజ్ ఎస్టర్డే అనాలి. ఇప్పుడు మళ్ళీ వినండి అనేటప్పుడు వినండి, అనండి అంటేనే మీరు అనాలి. నేను రేపు కాలేజ్కి వెళ్తాను అనండి. ఇప్పుడు వినండి. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో. ఇక్కడ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. ఐ వెంట టు కాలేజ్ ఎస్టర్డే అంటే నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అంటే నేను రేపు కాలేజ్కి వెళ్తాను. ఐ ఫినిష్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? వి. ఫస్ట్ వినండి. మేము ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాము. ఆగండి, నేను అనండి అనలే, తొందరపడొద్దు. మేము ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాము. నేను అనండి అనలేదు కదా. మేము ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాము అనండి. ఇప్పుడు వినండి. వి గో టు కాలేజ్ ఎవ్రీడే. ఇప్పుడు మేము నిన్న కాలేజ్కి వెళ్ళాము అనండి. ఇప్పుడు వినండి. వినేటప్పుడు చెక్ చేసుకోండి. వీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. నేను చెప్పేటప్పుడు మీరు అన్నది. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్. వినండి. మేము రేపు కాలేజ్కి వెళ్తాము అనండి. ఇప్పుడు వినండి. వి విల్ గో టు కాలేజ్ టుమారో. ఐ అయిపోయింది, వీ అయిపోయింది కదా బేట. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్. ఇప్పుడు వినండి. మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. మీరు అనండి.
యూ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఇప్పుడు వినండి, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారు అనండి. యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇప్పుడు వినండి, మీరు రేపు కాలేజ్కి వెళ్తారు అనండి. ఇప్పుడు వినండి, యూ విల్ గో టు కాలేజ్ టుమారో. యూ అయిపోయింది. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి బేటా? డే. ఇప్పుడు వినండి, వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. ఇప్పుడు వినండి, దే గో టు కాలేజ్ ఎవ్రీడే. ఇప్పుడు మళ్ళీ వినండి, వారు నిన్న కాలేజ్కి వెళ్ళారు అనండి. ఇప్పుడు వినండి, దే వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇప్పుడు మళ్ళీ వినండి, వారు రేపు కాలేజ్కి వెళ్తారు. ఇప్పుడు వినండి, దే విల్ గో టు కాలేజ్ టుమారో. సీనియర్స్ ఎవరికైతే సబ్జెక్ట్ పైన మంచి పట్టుందో, మీరు కూడా ఇంగ్లీష్ టీచర్ కావాలని కసితోటి వినండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, పిల్లలకు ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేసి అర్థమవుతుంది, నాకు సబ్జెక్ట్ వచ్చాని దిక్కులు చూసుకుంటా కూర్చోకండి, శ్రద్ధతోటి వినండి. 4 సబ్జెక్ట్స్ అయిపోయినాయి కదా బేటా. ఇప్పుడు హీ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ వినండి, అతడు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హీ షీట్ వచ్చినప్పుడు వర్బుకి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలంటే దాన్ని V5 అంటాం. హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే అనొచ్చు, లేదా హెల్పింగ్ వర్బ్ వాడితేనే ఎస్ అక్కర్లేదు. హీ డస్ గో టు కాలేజ్ ఎవ్రీడే అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వినండి, సింపుల్ పాస్ట్, అతడు నిన్న కాలేజ్కి వెళ్ళాడు. హీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. వెరీ గుడ్. ఇప్పుడు వినండి, సింపుల్ ఫ్యూచర్, అతడు రేపు కాలేజ్కి వెళ్తాడు. హీ విల్ గో టు కాలేజ్ టుమారో. రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? షీ. ఇప్పుడు వినండి, ఆమె ప్రతిరోజు కాలేజ్కి వెళ్తుంది. షీ గోస్ అనాలి, షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, లేదా షీ డస్ గో టు కాలేజ్ ఎవ్రీడే అనాలి. రైట్. ఇప్పుడు సింపుల్ పాస్ట్, ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళింది. షీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్, ఆమె రేపు కాలేజ్కి వెళ్తుంది. షీ విల్ గో టు కాలేజ్ టుమారో. ఇదండి ఈ 3 సింపుల్ టెన్స్లు. మీకు అర్థమైనాయా? చూద్దాం, ఇప్పుడు మిమ్మల్ని చెక్ చేస్తాను మీకు ఎంతవరకు అర్థమైందో. నేను నిన్న ఒక సినిమా చూశాను. I did watch movie yesterday. I did watch a movie yesterday. Right answer. Next. నువ్వు లేవు బేట. నేను రేపు ఒక సినిమా చూస్తాను. ట్రై చేయి, ఎన్ని మిస్టేక్స్ అయినా సరే. నేను రేపు ఒక సినిమా చూస్తాను. I will watch movie tomorrow. I will watch a movie tomorrow. Right answer. నెక్స్ట్. నువ్వు లేవు బేట. నేను ప్రతిరోజు ఒక సినిమా చూస్తాను. I watch movie every day. I watch a movie every day. Right answer. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ 3 సింపుల్ టెన్స్లని ABCDEF అనే టెక్నిక్ ద్వారా నేర్చుకుందాం. ABCDEF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. అంటే ఫస్ట్ ఒక పాజిటివ్ వాక్యాన్ని రకరకాలుగా ఎట్లా మార్చవచ్చో చూద్దాం. ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉన్నాడు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఒక వాక్యం చూద్దాం. సబ్జెక్టు యు అనుకుందాం. నీవు ప్రతిరోజు టీవీ చూస్తావు. యు వాచ్ టీవీ ఎవ్రీడే. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యు వాచ్ టీవీ ఎవ్రీడే అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఒక పాజిటివ్ సెంటెన్స్. ఇది ఏ అన్నమాట. ఈ పాజిటివ్ సెంటెన్స్ ని నెగటివ్ లోకి మార్చేది బి రా. యు డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే అనేది నెగటివ్ సెంటెన్స్. పాజిటివ్ ఏమో యు వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ చూస్తావు. నెగటివ్ ఏంటి? యూ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ చూడవు. ఇది బి. సి అంటే ఏంటో తెలుసా? దీన్ని ప్రశ్నగా చేయడం. డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ చూస్తావా? ఏనేమో యూ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ చూస్తావు. ఇది పాజిటివ్. దీన్ని నెగటివ్ లోకి రాస్తే బి, యూ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. దీన్ని ఇంట్రాగేటివ్ లోకి రాస్తే సి, డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ చూస్తావా? నెక్స్ట్ డి. ABCD. ఇదేంటి? నువ్వు ప్రతిరోజు టీవీ చూడవా? డోంట్ యూ వాచ్ టీవీ ఎవ్రీడే అన్నారు. డోంట్ యూ వాచ్ టీవీ ఎవ్రీడే. నెక్స్ట్ ఇప్పుడు WH టైప్ క్వశ్చన్. నువ్వు టీవీ ప్రతిరోజు ఎందుకు చూస్తావు? వై పెట్టాలి. వై డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే. WH టైప్ లో నెగిటివ్ క్వశ్చన్. నువ్వు ప్రతిరోజు టీవీ ఎందుకు చూడవు? వై డోంట్ యూ వాచ్ టీవీ ఎవ్రీడే. సో మీరు ఇప్పుడు ఏ అనండి, నేను ఏ వాక్యం చదువుతా. ఏ అనండి. యూ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ చూస్తావు. బి అనండి. యూ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ చూడవు. డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ చూస్తావా? డోంట్ యూ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ చూడవా? వై డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ ఎందుకు చూస్తావు? ఓకే. వై డోంట్ యూ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ ఎందుకు చూడవు? అంటే ఇలా మీరు ఏ టెన్స్ నేర్చుకున్నా ఫస్ట్ ఒక పాజిటివ్ వాక్యం రాయడం నేర్చుకోవాలి. పాజిటివ్ వాక్యాలు ఎట్లా రాయాలో ఇంతకుముందు సూత్రం ద్వారా నేర్చుకున్నారు. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఎక్స్ట్రా వర్డ్స్ అని. ఫస్ట్ ప్రతి టెన్స్ లో పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి. పాజిటివ్. దీన్ని యాజ్ ఇట్ ఈస్ రాసి నాట్ రాస్తే నెగిటివ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయాలి. ఇంకా పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ రాస్తే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది.
ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాసి అది నెగిటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. మరి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి దాని ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ పెడితే అది డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ అవుతుంది. డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాసి అది డబ్ల్యూహెచ్ టైప్ లో నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇదండి. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్తారా? నెక్స్ట్ లేవు పాప, లేవు, నువ్వు లేవు. నెక్స్ట్ మీరు ఇద్దరు లేవండి. వీళ్ళేమో పాజిటివ్ నెగిటివ్ చెప్తారు, వీళ్ళు ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చెప్పేస్తారు. నెక్స్ట్ మీరిద్దరు లేవండి, మీరిద్దరు లేవండి బాబు. నేను హెల్ప్ చేస్తానులేండి, ఏం భయపడకండి. మొత్తానికి ఇంగ్లీష్ లో ఏ టాపిక్ నేర్చుకున్నా ఆ టాపిక్ లో వాక్యాలను 6 రకాలుగా మార్చడం అంటే మాట్లాడడం నేర్చుకోవాలి. పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి, నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి, మళ్ళీ డబ్ల్యూహెచ్ టైప్ లో పాజిటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి. ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ చూద్దాం. రెడీ? సబ్జెక్ట్ దే. వారు ప్రతిరోజు మార్కెట్కి వెళ్తారు. మీరు చెప్పండి, ఒక్క నిమిషం ఇది తీసుకోండి. వారు ప్రతిరోజు మార్కెట్కి వెళ్తారు. They go to market every day. ఎవ్రీడే. రైట్ ఆన్సర్, క్లాప్స్. ఇప్పుడు వారు ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళారు, నెగిటివ్ లేపాలమ్మా. They don't go to market every day. దే డోంట్ గో టు మార్కెట్ ఎవ్రీడే. రైట్. సో పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. మీరు ఇద్దరు కూర్చోవచ్చు. దే గో టు మార్కెట్ ఎవ్రీడే పాజిటివ్, దే డోంట్ గో టు మార్కెట్ ఎవ్రీడే నెగిటివ్. ఇప్పుడు ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం. పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లే యాజ్ ఇట్ ఈస్ రాసి నాట్ రాయాలి హెల్పింగ్ వర్బ్ తర్వాత. ఇంట్రాగేటివ్ వస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసినట్లే యాజ్ ఇట్ ఈస్ రాసి హెల్పింగ్ వర్బ్ కూడా నాట్ యాడ్ చేయాలి. వారు ప్రతిరోజు మార్కెట్కి వెళ్తారా? Do they go to market every day? రైట్ ఆన్సర్. ఈయన వారు ప్రతిరోజు మార్కెట్కి వెళ్తారంటే డూ దే గో టు మార్కెట్ ఎవ్రీడే అన్నాడు. ఇదే వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి డూ అనే హెల్పింగ్ వర్బ్ నాట్ చేస్తే డోంట్ అవుతుంది. చెప్పండి, వారు ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళారా? Don't they go to market every day? రైట్ ఆన్సర్. చూశారు కదా? మీరిద్దరు ఒకసారి నిల్చోండమ్మా. పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లు, ఇంట్రాగేటివ్ వస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసినట్లు. నెక్స్ట్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్. ఇందులో మళ్ళీ పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ఉంటుంది. డబ్ల్యూహెచ్ టైప్ లో పాజిటివ్ చెప్పండి. వారు ప్రతిరోజు మార్కెట్ కు ఎందుకు వెళ్తారు? Why do they go to market every day? వై డు దే గో టు మార్కెట్ ఎవ్రీడే. రైట్ ఆన్సర్. మళ్ళీ ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్ లో నెగిటివ్ చెప్పాలి కదా, యాజ్ ఇట్ ఈస్ రాసి హెల్పింగ్ వర్బ్ దగ్గర నాట్ చేర్చాలి. చెప్పు బాబు, వారు ప్రతిరోజు మార్కెట్ కి ఎందుకు వెళ్ళారు? Why don't they go to market every day? వండర్ఫుల్, రైట్ ఆన్సర్. అంతే, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు సింపుల్ పాస్ట్ చూద్దామా? సింపుల్ పాస్ట్ మీరు కూర్చోండి, కొత్త వాళ్ళు లేవండి. ఇప్పుడు మీరిద్దరు లేవండి బాబు. ఇప్పుడు సింపుల్ పాస్ట్ చూద్దాం. నెక్స్ట్ మీరిద్దరు లేవండి, సింపుల్ పాస్ట్ చూద్దాం. మీరిద్దరు లేవండి బేట. ఇప్పుడు సింపుల్ పాస్ట్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది కదా, సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ షీ తీసుకుందాం. ఫస్ట్ మీరు పాజిటివ్ చెప్పండి, మీరు నెగిటివ్ చెప్తారు. ఆమె నిన్న టెంపుల్కి వెళ్ళింది. మైక్ తీసుకో. ఆమె నిన్న టెంపుల్కి వెళ్ళింది, ఇది పాజిటివ్ కదా, చెప్పు. She did go to temple yesterday. She did go to temple yesterday అనొచ్చు, she went to temple yesterday అనొచ్చు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ చెప్పాలి. ఆమె నిన్న టెంపుల్ కి వెళ్ళలేదు. She did not go to temple yesterday. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. నెక్స్ట్ పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఆమె నిన్న టెంపుల్ కి వెళ్ళిందా? Did she go to temple yesterday? Did she go to temple yesterday? రైట్. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఆమె నిన్న టెంపుల్ కి వెళ్ళలేదా? డోంట్ ఎందుకు వస్తుంది? డోంట్ సింపుల్ Didn't she go to temple yesterday? రైట్ ఆన్సర్. రైట్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్ లో కూడా పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆమె నిన్న టెంపుల్ కు ఎందుకు వెళ్ళింది? Why didn't she go to? ఎందుకు వెళ్ళింది చెప్పండి, ఎందుకు వెళ్ళింది? Why didn't she go to? వై డిడ్ షీ అనాలి. Why did she go to temple every day? Yesterday. ఎస్టర్డే. ఆమె నిన్న టెంపుల్ కి ఎందుకు వెళ్ళలేదు? Why didn't she go to temple yesterday? రైట్ ఆన్సర్. కూర్చోండి, కూర్చోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ నేర్చుకున్నారు ABCDEF అనే ఫార్ములా ద్వారా. ఏ ఎక్కడుంది? ఏ ఎక్కడుంది చూపించండి. ఇట్లా ఏ అనండి బాబు. నెక్స్ట్ 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 నెక్స్ట్. అంటే ABCDEF అనే టెక్నిక్ ద్వారా నేర్చుకుంటున్నాం. ABCDEF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. నేను ABCDEF అంటే ఏంటో మీరు చెప్పండి. ABCDEF అంటే ఏంటి? ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ అంటే ఎల్లప్పటికీ. రైట్. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ చూద్దాం. సబ్జెక్ట్ వచ్చేసి హీ. సబ్జెక్ట్ హీ, హీ. ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం బేట? హీ. అతడు రేపు హైదరాబాద్కి వస్తాడు, పాజిటివ్ లో చెప్పాలి. చెప్పండి. He come tomorrow. రాంగ్ ఆన్సర్. హీ కమ్ టుమారో అంటుండు. సింపుల్ ఫ్యూచర్ అంటే విల్లు ఉండాలి కదా, సబ్జెక్ట్ వెంటనే విల్లు ఉండాలి. అతడు రేపు హైదరాబాద్కి వస్తాడు చెప్పండి.
He will come tomorrow Hyderabad. హీ విల్ కమ్ టు హైదరాబాద్ టుమారో అనాలి. మళ్ళీ చెప్పండి. He will come to tomorrow Hyderabad. హీ విల్ కమ్ టు హైదరాబాద్ టుమారో అనాలి. అనండి. He will come to Hyderabad tomorrow. ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా. దీన్ని యాజ్ ఇట్ ఈస్ రాసి విల్లు తర్వాత నాట్ రాస్తే నెగిటివ్ అయిపోతుంది. దానికి బి అని పేరు పెట్టినాం. ఏ అంటే పాజిటివ్ సెంటెన్స్ బేటా. పాజిటివ్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి విల్లు తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే అది నెగిటివ్ అయితే దానికి బి అని పెట్టినాం. అతడు రేపు హైదరాబాద్ అతడు రేపు హైదరాబాద్ కు రాడు. Won't come. He won't come. టు హైదరాబాద్. ఈ వోంట్ అంటే విల్ ప్లేస్ నాట్ ని అమ్మాయి వోంట్ అంటుంది. వెరీ గుడ్. ఈ వోంట్ కమ్ టు హైదరాబాద్ టుమారో. రైట్ ఆన్సర్. క్లాప్స్. సో పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది. పాజిటివ్ నెగిటివ్ వాళ్ళు కూర్చోవాలి. అంటే పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లే. పాజిటివ్ లోనేమో హీ విల్ కమ్ అన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది? హీ విల్ నాట్ కమ్ అని చెప్పింది. పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లు, అంటే ఏ వస్తే బి వచ్చేసినట్లే. ఇప్పుడు సి డి అండ్ చూద్దాం. సి అండ్ డి. సి అంటే బేటా ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సి రావాలంటే ఏం చేయాలంటే పాజిటివ్ వాక్యం ఉంది కదా, దాన్ని రివర్స్ చేయాలి. పాజిటివ్ మీరు లేవండి. హీ విల్ కమ్ అన్నాడు కదా, అతడు రేపు హైదరాబాద్కి వస్తాడంటే హీ విల్ కమ్. పాజిటివ్ సెంటెన్స్ లోని మొదటి రెండు పదాలు రివర్స్ చేస్తే విల్ హీ కమ్ అవుతుంది. పాజిటివ్ సెంటెన్స్ ఏంటి? హీ విల్ కమ్ కదా. హీ విల్ కమ్. హీ విల్ కమ్ అనే పదం ఈ వాక్యంలో మొదటి రెండు పదాలు రివర్స్ చేయాలి. హీ విల్ ఉంది కదా, విల్ హీ చేయాలి. విల్ హీ కమ్ అంటే అతడు వస్తాడా. మీరు పాజిటివ్ చెప్పండి, అతడు రేపు హైదరాబాద్ వస్తాడు. He will come to Hyderabad tomorrow. ఇది పాజిటివ్ సెంటెన్స్. మీరు ఇంట్రాగేటివ్ చెప్పండి. సి రైట్ ఆన్సర్. కూర్చోండి. ఏ కూర్చోండి. విల్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో. ఇది సి. దీన్నే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనొచ్చు. సిని యాజ్ ఇట్ ఈస్ గా రాసి వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి హెల్పింగ్ వర్బ్ కు నాట్ యాడ్ చేస్తే డి అవుతుంది. అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. విల్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో అంటే అతడు రేపు హైదరాబాద్ వస్తాడు. ఇప్పుడు మీరేం చెప్పాలంటే అతడు రేపు హైదరాబాద్ కు రాడా చెప్పు బేటా. Won't he come to Hyderabad tomorrow? రైట్ ఆన్సర్. రైట్. నువ్వు కూర్చోమ్మ. ఇప్పుడు ఏంటంటే డబ్ల్యూహెచ్ టైప్. డబ్ల్యూహెచ్ టైప్ నువ్వు ఇట్రా బాబు, బాగా వినండి బేట. మీరు డబ్ల్యూహెచ్ టైప్ సెంటెన్స్ ఎట్లుంటుంది తెలుసా? డబ్ల్యూహెచ్ టైప్ లో కూడా పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈ డబ్ల్యూహెచ్ టైప్ సెంటెన్సెస్ క్రియేట్ చేయాలంటే సి ఇంపార్టెంట్. బాగా వినండి బేట. సి ఇంపార్టెంట్. సి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సి ఏముంది? విల్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో ఉంది కదా. సి ఏంటి? విల్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో. సి ఏంటి? విల్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో అంటే అతడు రేపు హైదరాబాద్కి వస్తాడా. ఇప్పుడు ఎఫ్ అంటే ఏంటి? డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్. ఈ విల్లు ముందర ఏదైనా ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టుకోవాలి. వాట్ కానీ, వేరు కానీ, వెన్ కానీ, వై కానీ, హౌ కానీ. అతడు హైదరాబాద్కి ఎందుకు వస్తాడంటే వై విల్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో. చూడండి, సికి ఈకి డిఫరెన్సే లేదు. జస్ట్ సి సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ముందర డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టాం. విల్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో అంటే అతడు రేపు హైదరాబాద్కి వస్తాడా. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసినాం బేట. విల్లు ముందర డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టుకున్నాం. ఎలా వస్తాడంటే హౌ విల్ హీ కమ్. ఎందుకు వస్తాడంటే వై విల్ హీ కమ్. ఎప్పుడు వస్తాడంటే వెన్ విల్ హీ కమ్. ఎవరితో వస్తాడంటే విత్ హూమ్ విల్ హీ కమ్. మొత్తానికి ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ రాయాలి. సి వస్తే మరి ఈ వచ్చేసినట్లనే. అతడు హైదరాబాద్కు ఎప్పుడు ఎందుకు వస్తాడంటే వై విల్ హీ కమ్. నెక్స్ట్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్. అతడు హైదరాబాద్కు ఎందుకు రాడు. ఇంతకుముందు ఎందుకు వస్తాడంటే వై విల్ హీ కమ్ ఉండే కదా. ఇక్కడ విల్ దగ్గర నాట్ చేర్చాలి. విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుంది. వై వోంట్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో. వై వోంట్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో. ఇప్పుడు ఏబిసిడిఎఫ్ అందరు లేవండి. ఇక్కడ మీరు ఇద్దరు ముందర నిల్చోండి. ఏబి దగ్గరండి. ఏ అండ్ బి. మీరు ఇక్కడ ఉండండి, మీరు అక్కడ ఉండండి. ఫస్ట్ ఏ అండ్ బి చూద్దాం. ఏ అతడు రేపు హైదరాబాద్ వస్తాడు చెప్పండి. మీరు చెప్పండి. అతడు రేపు హైదరాబాద్ వస్తాడు. హీ విల్ కమ్ టు హైదరాబాద్. అతడు రేపు హైదరాబాద్కి రాడు. బి పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది, నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇద్దరు కూర్చోండి. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అతడు రేపు హైదరాబాద్ వస్తాడా. దీన్నే సి అంటున్నాం. విల్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. డి చెప్పండి. వోంట్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో. మీరు ఇద్దరు కూర్చోండి బేటా. ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్ లో రెండు పాజిటివ్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్. అతడు హైదరాబాద్కి ఎందుకు వస్తాడు. వై విల్ హీ కమ్ టు హైదరాబాద్ టుమారో. చివరి సెంటెన్స్ ఎఫ్ అన్నమాట. అతడు హైదరాబాద్కి ఎందుకు రాడు. ఇది బేటా ఈ టాపిక్ గురించి పట్టుకో బేటా. సో ఫ్రెండ్స్ వింటున్నారు కదా, ఈ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఇది మామూలు క్లాస్ కాదండి. కన్న కొడుకు కనుక క్లాస్ రూమ్ లో ఉంటే, కొడుకో కూతురో ఉంటే, ఒక తండ్రి ఒకవేళ ఇంగ్లీష్ టీచర్ అయితే ఏం చేసి ఇంగ్లీష్ వస్తుందా అనే ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ తోటే నేను ఈ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ క్లాస్ ని మీరు తక్కువ అంచనా వేయకండి. చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఎందుకంటే మన జీవితమే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. కాబట్టి నేను ప్రజెంట్ టెన్స్ చెప్పాను, పాస్ట్ టెన్స్ చెప్పాను, ఫ్యూచర్ టెన్స్ చెప్పాను.
ప్రతిరోజు చేసే పనులకేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పాను, గతంలో చేసిన పనులకు సింపుల్ పాస్ట్ అని చెప్పాను, భవిష్యత్తులో చేసే పనులకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పడం జరిగింది. సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీరు ఇద్దరు లేవండి, మీరు ఇట్లనే ఉండండి. ఇప్పుడు ఈయన సింపుల్ ప్రజెంట్ టెన్స్, నేను సింపుల్ పాస్ట్, ఈయన సింపుల్ ఫ్యూచర్. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటా, చెప్పండి. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, చెప్పండి. నేను తెలుగు లేకపోతే మీరు ఇంగ్లీష్ లేపండి. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటా. ఇప్పుడు వినండి, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. ఇప్పుడు పాస్ట్, నేను నిన్న కాఫీ తీసుకున్నాను. ఇప్పుడు వినండి, ఐ టుక్ కాఫీ ఎస్టర్డే. ఇప్పుడు ఫ్యూచర్ లో, నేను రేపు కాఫీ తీసుకుంటాను. ఐ విల్ టేక్ కాఫీ టుమారో. ఇప్పుడు ఐ అయిపోయింది. ఇప్పుడు ఊయి చూద్దాం. మేము ప్రతిరోజు కాఫీ తీసుకుంటాం. we take coffee every day. ఇప్పుడు సింపుల్ పాస్ట్ లో, మేము నిన్న కాఫీ తీసుకున్నాం. we took coffee yesterday. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్, మేము రేపు కాఫీ తీసుకుంటాం. we will take coffee tomorrow. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి యు. మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. you will take coffee every day. I'm sorry, you take coffee. Sorry, you take coffee every day. మీరు నిన్న కాఫీ తీసుకున్నారు. you took coffee yesterday. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్, మీరు రేపు కాఫీ తీసుకుంటారు. ఇప్పుడు సబ్జెక్ట్ దే. వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. దే టేక్ కాఫీ ఎవ్రీడే. ఇప్పుడు సింపుల్ పాస్ట్, వారు నిన్న కాఫీ తీసుకున్నారు. దే టుక్ కాఫీ ఎస్టర్డే. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్, వారు రేపు కాఫీ తీసుకుంటారు. దే విల్ టేక్ కాఫీ టుమారో. ఇప్పుడు సబ్జెక్ట్ హీ. అతడు సింపుల్ ప్రజెంట్ టెన్స్, అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే అనొచ్చు. హీ డస్ టేక్ కాఫీ ఎవ్రీడే అని కూడా అనొచ్చు. ఇప్పుడు సింపుల్ పాస్ట్, అతడు నిన్న కాఫీ తీసుకున్నాడు. హీ టుక్ కాఫీ ఎస్టర్డే అనొచ్చు. హీ డిడ్ టేక్ కాఫీ ఎస్టర్డే అని కూడా అనొచ్చు. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్, అతడు రేపు కాఫీ తీసుకుంటాడు. హీ విల్ టేక్ కాఫీ టుమారో. ఇప్పుడు షీ, సబ్జెక్ట్ షీ, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటది. షీ టేక్స్ కాఫీ ఎవ్రీడే అనొచ్చు. షీ డస్ టేక్ కాఫీ ఎవ్రీడే అనొచ్చు. ఇప్పుడు సింపుల్ పాస్ట్, నేను. సింపుల్ పాస్ట్ అంటే ఆమె నిన్న కాఫీ తీసుకున్నది. షీ టుక్ కాఫీ. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్, ఆమె రేపు కాఫీ తీసుకుంటది. షీ విల్ టేక్ కాఫీ. వెరీ గుడ్, కూర్చోండి. ఇట్లా అండి, ఈ 3 టెన్సులు చాలా ఇంపార్టెంట్. అయితే మీరు పాజిటివ్లు మాత్రమే చూశారు. మీరు ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటే ఏం చేయలేరండి. ఎంతసేపు వేరే వాళ్ళు ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పడానికి పనికొస్తాయి. మీకు మిమ్మల్ని ఎవరన్నా అడుగుతారు, మీరు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారంటే అవును నేను ఆఫీస్కి వెళ్తాను, ఎస్ ఐ గో అంటారు. మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళారంటే అవును నేను వెళ్ళాను, ఎస్ ఐ వెంట అంటారు. మరి మీరు రేపు ఆఫీస్కి వెళ్తారంటే ఎస్ ఐ విల్ గో అంటారు. ఇంకంతే. ఇంక మీరు ఈ ఎదుటి వాళ్ళు ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పడానికే వచ్చేస్తుంది ఓన్లీ పాజిటివ్ నేర్చుకుంటే. మరి మీరు కూడా వేరే వాళ్ళని ప్రశ్నలు అడగాలి కదా. ప్రశ్నించడం కూడా నేర్చుకోవాలి. ప్రశ్నలు ఎలా స్టార్ట్ అవుతాయి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో డూ డస్ లతో స్టార్ట్ అయితే, సింపుల్ పాస్ట్ లో డిడ్ తోటి స్టార్ట్ అవుతుంది, సింపుల్ ఫ్యూచర్ లో విల్ చేత స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వింటే రాదు అంటే వస్తుంది అని అంటున్నాం కదా. ఒకసారి నాతో పాటు విద్యార్థులు అందరూ కూడా అంటారు, చూడండి. అటు చూడండి, ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేజ్ఞం. ఫ్రెండ్స్, ఎవరైతే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటారో మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసేయండి. ఇక్కడ ఏఎస్డిసి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేటలో ఉంటుంది. ఏఎస్డిసి స్పోకెన్ ఇంగ్లీష్ అన్న ఆంగ్లేజ్ఞం అన్న రెండు ఒకటే. కాకపోతే కొత్త టైటిల్ పెట్టాము, ఏఎస్డి పేరు కాకుండా ఆంగ్లేజ్ఞం అని పెట్టాము. ఇక్కడ కలం కాగితం లేకుండా జస్ట్ 20 days లో ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఇది కూడా ఒక దీక్ష. ఇక్కడ ఉండే విద్యార్థులందరూ దీక్ష తీసుకోవడం జరిగింది, ఆంగ్ల దీక్ష. ఇది 21 days. పెద్ద పెద్ద ఋషులు, మహానుభావులు పవిత్రమైన గ్రంథాలు చెప్తున్నాయి కదా, ఏదైనా సరే ఒక సంకల్పం పెట్టుకుని వరుసగా 21 రోజులు చేసి అది 100% నిజమవుతుందని. సో ఈ రోజు డేట్ ఎంత అంటే December 9th, నిన్న December 8th, నిన్న స్టార్ట్ చేశామన్నమాట దీక్ష. ఇది దీక్ష 2వ రోజు. వీళ్ళందరూ విద్యార్థులు ఆంగ్ల దీక్ష తీసుకున్నారు. అంటే వీళ్ళందరూ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వస్తారు, సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉంటారు. అంటే రోజుకు 7 గంటల చొప్పున వరుసగా 21 రోజులు. నో సండేస్, నో హాలిడేస్, నో ఫెస్టివల్స్. చూడండి ఇక్కడ ఉండే విద్యార్థులు ఎంత గొప్ప సంకల్పంతో ఉన్నారో. సో మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే లగేజ్ తీసుకొని మీరు హైదరాబాద్కు రండి. ఫీజు 7,000 మాత్రమే ఉంటుంది. రోజు 7 గంటలు వినొచ్చు. 20 రోజులలో నేర్పించి పంపించేశాను. ఒకవేళ మీరు డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ లో చదివింటే 1 రూపీ కూడా ఫీజు ఇవ్వకండి. మెయింటెనెన్స్ ఫీజు కూడా అవసరం లేదు, అడ్మిషన్ ఫీజు కూడా లేదు. బుక్ ఒకటి డబ్బులు ఇచ్చి కొనుక్కోండి, 160 రూపీస్ అంతే. ఇంకా మీరు ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు. 10th, ఇంటర్, డిగ్రీ 3 గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ లో చదివినట్లు జిరాక్స్లు తీసుకొని రండి. ఫ్రీగా ఇంగ్లీష్ నేర్చుకొని పోండి. లేదా హైదరాబాద్కి రావడానికి వీలు కాకపోతే ఇంట్లోనే కూర్చొని ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటే
వేల రూపాయలతో కాకుండా కేవలం 1000 రూపాయలు చెల్లించి ఆన్లైన్ లో కూడా రోజు గంట ఇంగ్లీష్ నేర్చుకోండి. కానీ ఆఫ్లైనే బెస్ట్, ఇదే తొందరగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది దీనివల్లనే. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటున్నాం. వాళ్ళిద్దరు ఏ టెన్స్ బేటా? మధ్యలో ఇద్దరు, వీళ్ళిద్దరు. రైట్, ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో మొత్తం 3 టెన్స్లలో యూ అనే సబ్జెక్ట్ పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాం. గర్ల్స్ ఏమో క్వశ్చన్స్ అడుగుతారు బాయ్స్ ని, బాయ్స్ ఎస్ అంటారు. మళ్ళీ బాయ్స్ కూడా సేమ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు గర్ల్స్ నో అంటారు. సబ్జెక్ట్ ఓన్లీ యూ. నేను తెలుగులో అడుగుతా, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. నువ్వు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తావా? Do you go to college every day? అవును, నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తా. అవును నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్తా. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. పర్వాలేదు, ఇంగ్లీష్ లో చెప్పాలి. నేను తెలుగులో, మీరు ఇంగ్లీష్ లో. ఓకే. మళ్ళీ అడగమ్మా, అల్లరి చేయదు. నువ్వు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తావా? Do you go to college every day? అవును, నేను ప్రతిరోజు వెళ్తా. ఇంగ్లీష్ లో. ఎస్ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. రైట్ ఆన్సర్. సో ప్రజెంట్ లో అయిపోయింది. ప్రజెంట్ లో ఎప్పుడైనా సరే డూ లేదా డస్ తోటి ప్రశ్నలు అడుగుతారు. యూ కాబట్టి డూ తీసుకున్నాం. ఇప్పుడు పాస్ట్ కదా, ప్రశ్నలు ఎలా స్టార్ట్ కావాలి? నువ్వు నిన్న కాలేజ్కి వెళ్ళావా? Did you go to college yesterday? డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? అవును, నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. ఎస్ ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా స్టార్ట్ చేయాలి? నువ్వు రేపు కాలేజ్కి వెళ్తావా? Will you go to college tomorrow? అవును, నేను రేపు కాలేజ్కి వెళ్తాను. Yes, I will go to college tomorrow. వండర్ఫుల్, వండర్ఫుల్. రైట్, మీరు అంటే ఇప్పుడు ఎస్ ఎలా చెప్పాలో చూశారు. ఇప్పుడు నో చెప్పడం ఎలా? సేమ్ క్వశ్చన్స్ మీరు అడగండి, వాళ్ళు నో అంటారు. నువ్వు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తావా? యూ. యూ గో టు కాలేజ్ ఎవ్రీడే. లేదు, నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళను. No, I don't go to college every day. వెరీ గుడ్. రైట్, ఇప్పుడు సింపుల్ పాస్ట్ లో నువ్వు నిన్న కాలేజ్కి వెళ్ళావా? లేదని చెప్పండి. డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే. లేదు, నేను నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. No, I didn't go to college yesterday. నో, ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఆగండి, వెరీ గుడ్. కొందరు నో ఐ డిడ్ నాట్ గో, కొందరు కన్ఫ్యూజ్ అవుతారు సింపుల్ పాస్ట్ లో. మీరు కూడా వినండి బేటా. డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే అంటే మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా? కొందరు కన్ఫ్యూజ్ అయ్యి నో ఐ డిడ్ నాట్ వెంట్ అంటారు. వెళ్తేనే వెంట రావాలి. వెళ్ళాను అంటేనేమో ఎస్ ఐ వెంట్. వెళ్ళలేదంటే నో ఐ డిడ్ నాట్ గో అనాలి, కానీ నో ఐ డిడ్ నాట్ వెంట్ అనొద్దు. డిడ్ ఎప్పుడు వచ్చినా వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. నో ఐ డిడ్ నాట్ గో అనాలి, కానీ డిడ్ నాట్ వెంట అనొద్దు. ఇప్పుడు ఫ్యూచర్, నువ్వు రేపు కాలేజ్కి వెళ్తావా? Will you go to college tomorrow? అవును, నేను రేపు కాలేజ్కి వెళ్తాను. No. ఐఎమ్ సారీ, నో చెప్పాలి. సారీ. No, I won't go to college tomorrow. రైట్ ఆన్సర్. సో యు అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దే సబ్జెక్ట్ దే బేటా. ఓకేనా? యు అయిపోయింది. దే వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా? Do they go to college every day? అవును, వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. దే గో టు కాలేజ్ ఎవ్రీడే. ఓకే, నెక్స్ట్ పాస్ట్. పర్వాలేదు, పాస్ట్. వారు నిన్న కాలేజ్కి వెళ్ళారా? Did they go to college yesterday? డిడ్ దే గో టు కాలేజ్ ఎస్టర్డే? అవును, వారు నిన్న కాలేజ్కి డిడ్ వెళ్ళారు. యూ గో టు కాలేజ్ అవును, నన్ను చెప్పనియండి. అవును, వారు నిన్న కాలేజ్కి వెళ్ళారు. దే డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే. దే డిడ్ గో టు కాలేజ్ ఎస్టర్డే అనొచ్చు, లేదా ఎస్ దే వెంట్ అని కూడా అనొచ్చు. వారు రేపు కాలేజ్కి వెళ్తారా? ఎస్ అనండి. Will they go to college tomorrow? అవును, వారు రేపు కాలేజ్కి వెళ్తారు. Yes, they will go to college tomorrow. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అడగండి. ఇప్పుడు మీరు నో చెప్పాలి. వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా? దే. డూ దే గో టు కాలేజ్ ఎవ్రీడే. లేదు, వాళ్ళు వెళ్ళరు. No, they don't go to college every day. వారు నిన్న కాలేజ్కి వెళ్ళారా? సింపుల్ పాస్ట్. అక్కడ సింపుల్ ప్రజెంట్, ఇక్కడ సింపుల్ పాస్ట్, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్. డిడ్ దే గో టు కాలేజ్ ఎస్టర్డే. లేదు, వారు నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. No, they don't go to. దే డోంట్ అంటుంది అమ్మాయి. చూసారా? They పాస్ట్ లో డోంట్ రాదు, ఓన్లీ డిడ్ నాటే వస్తుంది. ప్రజెంట్ లో డోంట్ డజంట్ వస్తుంది, కానీ ప్రజెంట్ అక్కడ కదా, అక్కడ డోంట్ డజంట్ వస్తుంది. పాస్ట్ కదా, ఓన్లీ డిడ్ నాట్ వస్తుంది. మళ్ళీ అడుగు. డిడ్ దే గో టు కాలేజ్ ఎస్టర్డే. No, they didn't go to college yesterday. రైట్ ఆన్సర్. రైట్, ఇప్పుడు వారు రేపు కాలేజ్కి వెళ్తారా? Will they go to college tomorrow? వెళ్ళరు. No, they won't go to college tomorrow. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ మైక్ తీసుకుందాం. ఇప్పుడు యు అయిపోయింది, దే అయిపోయింది. నెక్స్ట్ హీ లేదా షీ తీసుకుందాం. షీ తీసుకుంటే 2 కవర్ అవుతుంది. షీ స్పెల్లింగ్ ఏంటి? SHE. SHE లో ఎస్ పక్కకు పెట్టండి, ఏముంది? కాబట్టి ప్రతి షీలో హీ ఉంటాడు కాబట్టి అంతే కదా, రూల్స్ కూడా సేమ్. కాబట్టి మనకు టైం సేవ్ అవుతుంది. అందుకు హీ తీసుకుంటే షీ మిస్ అవుతారు, కాబట్టి షీ తీసుకుందాం. హీ కూడా కవర్ అవుతుంది. కాబట్టి షీలు ఎంత ఇంపార్టెంట్ చూడండి లైఫ్ లో, అంతే కదా. ఇప్పుడు షీ, ఆమె ప్రతిరోజు కాలేజ్కి వెళ్తుందా? ఎస్ అని చెప్పండి. Does she go to college every day? డస్ షీ గో టు కాలేజ్ ఎవ్రీడే? అవును, వెళ్తుంది. ఎస్ షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. వండర్ఫుల్, రైట్ ఆన్సర్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ ఆగండి. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళిందా? Did she go to college yesterday? అవును, ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళింది. ఎస్ షీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. రైట్ ఆన్సర్.
ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ ఆమె రేపు కాలేజ్కి వెళ్తుందా? Will she go to college tomorrow? అవును, ఆమె రేపు కాలేజ్కి వెళ్తుంది. Yes, she will go to college tomorrow. రైట్ ఆన్సర్. ఇప్పుడు బాయ్స్ అడుగుతారు, నో చెప్పాలి. గర్ల్స్ అడిగినప్పుడేమో ఎస్ చెప్తున్నారు, బాయ్స్ అడిగినప్పుడేమో నో చెప్తున్నారు. ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో, సింపుల్ పాస్ట్ లో, సింపుల్ ఫ్యూచర్ లో. నో చెప్పండి బేటా. ఆమె ప్రతిరోజు కాలేజ్కి వెళ్తుందా? Does she go to college every day? నో చెప్పాలి. No, she doesn't go to college. నో షీ డజంట్ గో అనాలి. కొందరు కన్ఫ్యూజ్ అయ్యి డోంట్ అంటారు. ఐయుదే వచ్చినప్పుడేమో డోంట్ అనాలి, హీ షీట్ వచ్చినప్పుడేమో డజంట్ అనాలి. రైట్ ఆన్సర్. రైట్. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళిందా? Did she go to college yesterday? లేదు, ఆమె నిన్న వెళ్ళలేదు. No, she didn't go to college yesterday. రైట్ ఆన్సర్. ఆమె రేపు కాలేజ్కి వెళ్తుందా? Will she go to college tomorrow? లేదు, వెళ్ళదు. No, she won't go to college tomorrow. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు ఈ 3 సింపుల్ టెన్సెస్లలో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. అంటే ఇంగ్లీష్ లో ప్రశ్నలు 2 రకాలు ఉంటాయి టెన్సెస్లలో. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. వేటిని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారంటే ఇలా హెల్పింగ్ అప్స్ చేత స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ని. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డూడజ్లు ఉంటాయి, సింపుల్ పాస్ట్ లో డిడ్ ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్ లో విల్ ఉంటుంది. ఇలా హెల్పింగ్ అప్స్ తోటి ప్రారంభం అయ్యే ప్రశ్నలని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. అలాగే ఇంగ్లీష్ లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ 9 ఉంటాయి. దేవాలయంలో నవగ్రహాలు ఎన్ని ఉంటాయో 9 ఉంటాయి కదా. అలాగే ఇంగ్లీష్ లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా 9 ఉంటాయి. దేవాలయంలో నవగ్రహాలు 9 ఉంటాయి. ఇంగ్లీష్ లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా 9 ఉంటాయి. వాట్ కానీ, వేరు కానీ, వెన్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఊజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ, ఈ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి ప్రశ్నలు అడుగుతానేమో వాటిని డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అంటారు. హెల్పింగ్ అప్స్ ఏమో 24 ఉంటాయి ఇంగ్లీష్ లో. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఇంగ్లీష్ లో హెల్పింగ్ అప్స్ కూడా ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. సో హెల్పింగ్ అప్స్ తోటి స్టార్ట్ అయ్యే ప్రశ్నలనేమో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. డబ్ల్యూహెచ్ వర్డ్స్ 9 ఉంటాయి. డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి స్టార్ట్ అయ్యే ప్రశ్నలనేమో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అని అంటారు. ఇప్పుడు మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ఇప్పుడు మనము వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. సబ్జెక్ట్ ఏమో యు అమ్మ. మీరు ఆ బాబుని ఏం అడగండి అంటే, నువ్వు ప్రతిరోజు ఏమి ఆడతావు అని అడగండి. ఆయన నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను అని చెప్పు. వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకున్నాము. ఫస్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. ఫస్ట్ యు అడగమ్మా. What do you play every day? నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతా. I play tennis every day. రైట్. ఇప్పుడు సింపుల్ పాస్ట్ లో నీవు నిన్న ఏం ఆడావు? What did you play yesterday? వెరీ గుడ్. నేను నిన్న టెన్నిస్ ఆడాను. I played tennis yesterday. సింపుల్ ఫ్యూచర్. మీరు రేపు ఏం ఆడతారు? What will you play tomorrow? I will play tennis tomorrow. వెరీ గుడ్. అంటే యు అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దే ఫస్ట్ రౌండ్ లో యు అయిపోయింది కదా. What do they play every day? వారు ప్రతిరోజు ఏం ఆడతారు? వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. They play tennis every day. ఇప్పుడు సింపుల్ పాస్ట్ లో వారు నిన్న ఏం ఆడారు? What did they play yesterday? వారు నిన్న టెన్నిస్ ఆడారు. They played tennis yesterday. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్. వారు రేపు ఏమి ఆడతారు? What will they play tomorrow? వెరీ గుడ్. వారు రేపు టెన్నిస్ ఆడతారు. They will play tennis tomorrow. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ హీ అమ్మ. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అతడు ప్రతిరోజు ఏం ఆడతాడు? What does he play every day? వండర్ఫుల్. అతడు ప్రతిరోజు టెన్నిస్ ఆడతాడు. He plays tennis every day. సింపుల్ పాస్ట్. అతడు నిన్న ఏమి ఆడాడు? What did he play yesterday? అతడు నిన్న టెన్నిస్ ఆడాడు. He played tennis yesterday. సింపుల్ ఫ్యూచర్. అతడు రేపు ఏమి ఆడతాడు? What will he play tomorrow? అతడు రేపు టెన్నిస్ ఆడతాడు. He will play tennis tomorrow. సూపర్. సబ్జెక్ట్ షీ. ఆమె ప్రతిరోజు ఏమి ఆడుతుంది? What does she play every day? ఆమె ప్రతిరోజు టెన్నిస్ ఆడుతుంది. She plays tennis every day. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ పాస్ట్. ఆమె నిన్న ఏమి ఆడింది? What did she play yesterday? ఆమె నిన్న టెన్నిస్ ఆడింది. She played tennis yesterday. సింపుల్ ఫ్యూచర్. ఆమె రేపు ఏం ఆడుతుంది? What will she play tomorrow? ఆమె రేపు టెన్నిస్ ఆడుతుంది. She will play tennis tomorrow. వండర్ఫుల్. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ అని అడగాలి. వాళ్ళేమో వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ అడిగారు కదా. మీరు వేరు తీసుకోండి. నువ్వు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తావు? అడగండి. యు ఫస్ట్ సబ్జెక్ట్ యు. మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు? Where do you go every day? నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. I go to college every day. ఇప్పుడు సింపుల్ పాస్ట్ లో మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు? Where did you go yesterday? నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. I went to college yesterday. మీరు రేపు ఎక్కడికి వెళ్తారు? Where will you go tomorrow? నేను రేపు కాలేజ్కి వెళ్తాను. I will go to college tomorrow. వండర్ఫుల్. సబ్జెక్ట్ దే. సబ్జెక్ట్ దే. యు అయిపోయింది కదా. ఇప్పుడు దే. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. వారు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు? Where do they go every day? వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. They go to college every day. సింపుల్ పాస్ట్. వారు నిన్న ఎక్కడికి వెళ్ళారు? Where did they go yesterday? వారు నిన్న కాలేజ్కి వెళ్ళారు. They went to college yesterday. సింపుల్ ఫ్యూచర్. వారు రేపు ఎక్కడికి వెళ్తారు? Where will they go to tomorrow? వేర్ విల్ దే గో టుమారో? Where will they go tomorrow? వేర్ విల్ దే గో టుమారో. వారు రేపు కాలేజ్కి వెళ్తారు. They will go to college tomorrow. సబ్జెక్ట్ హీ బాబు.
అతడు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తాడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో అతడు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తాడు Where does he go every day? అతడు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడు He goes to college every day. సింపుల్ పాస్ట్ అతడు నిన్న ఎక్కడికి వెళ్ళాడు Where did he go yesterday? అతడు నిన్న కాలేజ్కి వెళ్ళాడు He went to college yesterday. సింపుల్ ఫ్యూచర్ అతడు రేపు ఎక్కడికి వెళ్తాడు Where will he go tomorrow? అతడు రేపు కాలేజ్కి వెళ్తాడు He will go to college tomorrow. లాస్ట్ రౌండ్ షీ సబ్జెక్ట్ షీ ఆమె ప్రతిరోజు ఎక్కడికి వెళ్తాది సింపుల్ ప్రజెంట్ టెన్స్ Where does she go every day? వెరీ గుడ్ ఆమె ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాది She goes to college every day. సింపుల్ పాస్ట్ ఆమె నిన్న ఎక్కడికి వెళ్ళింది Where did she go yesterday? ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళింది She went to college yesterday. సింపుల్ ఫ్యూచర్ ఆమె రేపు ఎక్కడికి వెళ్తాది Where will she go tomorrow? ఆమె రేపు కాలేజ్కి వెళ్తాది She will go to college tomorrow. వండర్ఫుల్ అంటే ఇప్పుడు వేరే అయిపోయింది వాట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు గర్ల్స్ అడుగుతారు ఇప్పుడు హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం హౌ మీరు ప్రతిరోజు కాలేజ్కి ఎలా వెళ్తారంటే బస్సులో అని చెప్పండి ఫస్ట్ రౌండ్ లో యూ తీసుకోవాలి మీరు ప్రతిరోజు కాలేజ్కి ఎలా వెళ్తారు How do you go to college every day? నేను ప్రతిరోజు కాలేజ్కు బస్సులో వెళ్తాను I go to college by bus every day. వెరీ గుడ్ బస్సులో వాహనంలో వెళ్తేనేమో బై అనాలి నడుచుకుంటూ వెళ్తేనేమో ఆన్ అనాలి నడిచి వెళ్తేనేమో ఐ గో టు కాలేజ్ ఆన్ ఫుట్ అనాలి మీలో కొందరు కన్ఫ్యూజ్ అయ్యి బై వాక్ అంటుంటారు ఐ గో టు కాలేజ్ బై వాక్ అంటే రాంగ్ సెంటెన్స్ బై ఎప్పుడు వాడాలి బేట అంటే వాహనంలో వెళ్తేనే అది బస్ అయినా ట్రైన్ అయినా కార్ అయినా బైసికల్ అయినా సరే వాహనంలో వెళ్తేనే బై అనాలి నడుచుకుంటూ వెళ్తే ఆన్ ఫుట్ అనాలి ఐ గో టు ఆఫీస్ ఆన్ ఫుట్ ఎవ్రీడే అనాలి కానీ ఐ గో టు ఆఫీస్ బై వాక్ అనొద్దు బేట మళ్ళీ అడగండి ఒకసారి మళ్ళీ అడగండి How do you go to college every day? ప్రతిరోజు కాలేజ్కి వెళ్తావు ఎలా వెళ్తావు బస్సులో వెళ్తాను I go to college by bus every day. నువ్వు నిన్న కాలేజ్కి ఎలా వెళ్ళావు సింపుల్ How పాస్ how did you go to college yesterday? నేను నిన్న కాలేజ్కి బస్సులో వెళ్ళాను I went to college by bus. మీరు నువ్వు నడిచి వెళ్తానని చెప్పాలి చూడు మీరు రేపు కాలేజ్కి ఎలా వెళ్తారు How will you go to college tomorrow? I will go to college on foot. ఆన్ ఫుట్ అనాలి సో యూ అనే సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు దే వారు ప్రతిరోజు కాలేజ్కి ఎలా వెళ్తారు How do they go to college every day? They go to college by bus every day. సింపుల్ పాస్ట్ వారు నిన్న కాలేజ్కి ఎలా వెళ్ళారు నడిచి వెళ్ళారని చెప్పు How did they go to college yesterday? They went to college on foot yesterday. సింపుల్ ఫ్యూచర్ వారు రేపు కాలేజ్కి ఎలా వెళ్తారు How will they go to college tomorrow? They will go to on foot. They will go to college on foot. సబ్జెక్ట్ హీ బేట అతడు ప్రతిరోజు కాలేజ్కి ఎలా వెళ్తాడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ How does he go to college every day? He goes to college by bus every day. సింపుల్ పాస్ట్ అతడు నిన్న కాలేజ్కి ఎలా వెళ్ళాడు How did he go to college yesterday? He went to college by bus yesterday. హీ సబ్జెక్ట్ ఏంటి How will he go to college tomorrow? He will go to college by bus tomorrow. లాస్ట్ రౌండ్ షీ నడిచి వెళ్తుంది అని చెప్పు బాబు ఆమె ప్రతిరోజు కాలేజ్కి ఎలా వెళ్తుంది సింపుల్ ప్రజెంట్ టెన్స్ How does she go to college every day? He goes to college on foot every day. సింపుల్ పాస్ట్ ఆమె నిన్న కాలేజ్కి ఎలా వెళ్ళింది How did she go to college yesterday? She went to college by bus yesterday. సింపుల్ ఫ్యూచర్ How will she go to college tomorrow? She will go to college on foot tomorrow. వెరీ గుడ్ రైట్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ దీక్ష జరుగుతుంది ఏం దీక్ష మీకు ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది కదా ఆంగ్ల దీక్ష చూడండి దీక్ష అంటే దీక్ష లాగానే ఉన్నారు పిల్లలు అంటే రోజుకు 7 గంటల దీక్ష ప్రతిరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటలకు అయిపోతుంది 7 గంటలు వరుసగా వీళ్ళు నో సండేస్ నో హాలిడేస్ నో ఫెస్టివల్స్ వరుసగా 21 రోజులు వీళ్ళు నా సమక్షంలోనే ఉంటారు సో ఇంత నిష్టగా ఇంత దీక్షతోటి ఏ పని చేసినా విజయం సాధిస్తారు వీళ్ళందరూ ఎక్సలెంట్ గా ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఇది దీక్ష సెకండ్ డే ఈ రోజు December 9th అన్నమాట ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి త్వరలో మీకు కూడా రిలీజ్ చేసేస్తాము ఇవి మొత్తం 21 వీడియోస్ ఉంటాయి కంపల్సరీ చూడండి దీక్ష అని ఉంటుంది చూడండి వీడియో పేరు ఆంగ్ల దీక్ష అని ఉంటుంది డే 1 డే 2 డే 3 డే 4 ఇట్లా వరుసగా 21 వీడియోలు వస్తాయి మరి రోజు ఒకటి వదలాలా 2 days కి ఒకటి వదలాలని మేము కొంచెం ప్లాన్ చేసాం ఎడిటింగ్ చేసి ఇవన్నీ వీడియోస్ త్వరలో రిలీజ్ చేసేస్తున్నాం ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఈ క్లాస్ చూస్తున్నారో మీకు కనుక ఈ సిస్టమ్ ఈ క్లాసెస్ నచ్చితే ఈ వీడియోస్ ని షేర్ చేయండి మీకు నచ్చితేనే చేయండి మొత్తానికి మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది మీరు కూడా హైదరాబాద్కి వచ్చే ప్రయత్నం చేయండి జస్ట్ 7,000కే మీకు ఈజీగా ఇంగ్లీష్ నేర్పిస్తాను మీకు అక్కడక్కడ జస్ట్ 5-6 వేలు తీసుకొని గంట సేపు టీచింగ్ చేసి పంపిస్తుంటారు ఇక్కడ అట్లా కాదు జస్ట్ 7 వేలు తీసుకొని రోజుకు 7 గంటలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటే కలం కాగితం లేకుండా జస్ట్ 20 days లో నేర్చుకోవాలని అనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు మీకు వెల్కమ్ చెప్తున్నాను మీ అందరికి మేము ఇక్కడ ఉండే 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా చప్పట్లతో స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఒక
ఒకసారి నాతో పాటు అనండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్ల యజ్ఞం. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. ₹1000 కాకుండా కేవలం ₹1000కే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. నా తల్లిదండ్రుల, గురువుల మరియు సరస్వతి మాత ఆశీస్సులతో నేను ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. నేను 1,00,000 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని నిర్ణయం తీసేసుకున్నాను. మరి ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణకు ఎవరు అర్హులు అంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయి ఉండాలి. ఈ డిగ్రీ వరకు అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు అన్నమాట.